Hi everyone, welcome to our channel. This is Satish Chintam. ఈరోజు 3 ఫండమెంటల్ అండ్ టెక్నికల్లీ గుడ్ అండ్ గ్రోత్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ గరుడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది మనకు టెక్నికల్లీ చూస్తే మనకు చార్ట్ ప్యాటర్న్ చూస్తే అంటే ఫస్ట్ డే ఎప్పుడైతే మనకు ఇది ఐపీఓగా స్టార్ట్ అయిందో సో అక్కడ నుండి డే నుండి ఫాల్గా అయ్యి మనకు ఒక కప్ ప్యాటర్న్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇక్కడ నుండి కప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యేది ఇది ఇక్కడ అంటే డే ఫస్ట్ హై అనేది బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇక్కడ నుండి మనకు రీటెస్ట్ తీసుకొని ఒకవేళ పైకి వెళ్తే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనకి ఈ 140 లెవెల్ అనేది ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఇది క్రాస్ అయితే మాత్రం బయర్స్ యాక్టివ్ అయి ఉండి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫండమెంటల్లో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఇది. సో గరుడా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఫస్ట్ ఇట్ ఈజ్ కంపెనీ అనేది స్టార్టెడ్ అనేది 2010లో స్టార్ట్ కావడింది. గరుడా కన్స్ట్రక్షన్ ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ సివిల్ కన్స్ట్రక్షన్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్. సో ఇది దీని యొక్క కీ పాయింట్స్ చూస్తే గరుడా కన్స్ట్రక్షన్ స్పెషలైజేషన్ ఇన్ సివిల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అంటే రీసోర్స్ మొబిలైజేషన్ డీటెయిలింగ్ అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేది ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఏంటంటే ఇట్ ఆఫరింగ్ ఇన్క్లూడ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ ది మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీని యొక్క కీ ప్రాజెక్ట్ అంటే ఆర్డర్ బుక్ ఇస్తే గరుడా కన్స్ట్రక్షన్ ఆర్డర్ బుక్ స్టాండ్స్ 14,008 crores ఉంది. స్ప్రెడ్ అక్రాస్ 12 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 12 ప్రాజెక్ట్స్లో 1408 crores అనేది ఆర్డర్ బుక్ ఉంటే దాంట్లో 7 ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఇండివిజువల్ కాంట్రాక్ట్ వాల్యూ ఎక్సీడింగ్ 100 crores అనేది. సో 7 ప్రాజెక్ట్స్లో ఉన్నవి. సో దీని యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే గరుడా కన్స్ట్రక్షన్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ స్టడీ ఫైనాన్షియల్ గ్రోత్ అంటే 2022 నుండి 24 వరకు. సో దీని యొక్క రెవెన్యూ అనేది 26% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్యాట్ అంటే గ్రోత్ అనేది 24.72% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ దీని యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకు 131 దగ్గర ఉంది ప్రజెంట్. సో దీని యొక్క స్టాక్ పిఈ అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 33.4 ఉండే, ఇండస్ట్రీ పిఈ అనేది 33.9 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నవి. సో దీని యొక్క ఆర్ఓఈ అనేది 49.2% ఉంటే ఆర్ఓఈ అనేది మనకు 36.2% ఉండడం జరిగింది. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 67.6 ఉండడం జరిగింది. దీని యొక్క ప్రైస్ అనేది ఎలా గ్రోత్ అవుతుందంటే మనకు చూస్తే సో ఎగ్జాక్ట్లీ అంటే 1 year అంటే 3 yearsలో చూస్తే మనకి సో ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ నుండి అంటే 106 నుండి 130 వరకు వెళ్ళడం జరిగింది. సో 145 అంటే ఈ రేంజ్కి వచ్చేసి 146 ఈ రేంజ్ నుండి మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో గ్రోత్ అనేది కంటిన్యూస్లీగా కావడం జరుగుతుంది. సో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. సో పిఈ రేషియో కూడా అప్ సైడ్లోనే కనబడుతుంది మనకు. సో దీని యొక్క పాజిటివ్ చూస్తే కంపెనీ హ్యాజ్ అంటే రిడ్యూస్డ్ ఆల్మోస్ట్ డిప్టీ ఫ్రీ కంపెనీ. సో కంపెనీ హ్యాజ్ ఏ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 years యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 49% ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే సో సెప్టెంబర్ 2023లో 21, జూన్ 24లో 35, నెక్స్ట్ సెప్టెంబర్ 24లో 47 ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 12, 13 ఉండడం జరిగింది. నెక్స్ట్ పీబీటీ చూస్తే అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే మనకు స్లో అండ్ స్టడీగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా 1.16 to 1.37 అంటే గ్రోత్లో ఉంది. నెక్స్ట్ దీని యొక్క కన్జ్యూమ్డ్ అంటే కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అనేది 29% ఉండడం జరిగింది. అంటే 3 yearsకి 29% ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 46% ఉండడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఈక్విటీ అంటే రిజర్వ్స్ అనేది 82 అంటే మార్చ్ 2024లో 82 crores ఉంటే మనకు సెప్టెంబర్ 2024లో 101 crores వెళ్ళడం జరిగింది. సో డెప్ట్ అంటే బారోయింగ్స్ అనేది 0 చూస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బారోయింగ్స్ అనేది 0 కనబడుతుంది. సో టోటల్ లియబిలిటీస్ అనేది 228 నుండి 256 ఉండడం జరిగింది. ఫిక్స్డ్ అసెట్స్ అనేది సో మనకు అసెట్స్ కూడా
228 నుండి 256కు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సో ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే 67.56 అనేది ప్రమోటర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఎఫ్ఐ అంటే దీంట్లో ప్రమోటర్స్ అనేది పీకేహెచ్ వెంచర్స్ లిమిటెడ్ వీళ్ళు ఉన్నారు ప్రమోటర్స్గా. సో ఎఫ్ఐఐస్ 13% ఎఫ్ఐఐస్ ఉండడం జరిగింది, 13.10% ఎఫ్ఐఐస్. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టాక్ అండి, గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సెకండ్ డిఫ్యూజన్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఇది మనకు చూస్తే ఈ కంపెనీ అనేది మనకు ఆల్రెడీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది, స్టార్ట్ అయ్యి అంటే సెప్టెంబర్ 2024లో ఐపీఓ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి మనకి ఒక కన్సల్టేషన్ ఏరియా ఉంది. అంటే సెప్టెంబర్ ఈ రేంజ్ నుండి అక్టోబర్ 2024 నుండి ప్రజెంట్ వరకు మనకు ఒక కన్సల్టేషన్ ఏరియాలో ఉంది. సో ఇది పైకి అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ 373 ఈ లెవెల్ క్రాస్ అయితే పైకి వెళ్తుంది. ఇది ఫండమెంటల్లీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. So it is founded in 1982. Diffusion Engineers Limited manufactures welding consumables, wear plates and parts, heavy machinery for core industries. The company provides specialized repairs and reconditioning services for heavy machineries and equipment. So next observe చేస్తే మనకి ఇక్కడ ఇండస్ట్రీ రెవెన్యూ బైఫర్కేషన్ చూస్తే సిమెంట్ 36% ఉంటాయి, ఇంజనీరింగ్ 13%, పవర్ స్టీల్ ఈ అన్నిటిలో బైఫర్కేషన్ చేస్తుంది అన్నట్టు దాన్ని. సో దీని యొక్క ఐపీఓ అనేది అక్టోబర్ 2024లో ఐపీఓ స్టార్ట్ కావడం జరిగింది. దీని యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 311 రూపీస్ ఉంటే, స్టాక్ పీ అనేది 13.7 అండ్ ఇండస్ట్రీ పీ అనేది 39.3 ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరిగింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ అనేది 19.7% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 17.6% ఉండడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ గ్రోత్ చూస్తే 3 ఇయర్స్లో సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. క్వార్టర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే మనకు సేల్స్ అనేది 71 crores నుండి 82 crores వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 9 to 11.40 crores వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పీబీటీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 9.87 నుండి 10.74 crores వెళ్ళడం జరిగింది. అంటే గ్రోత్ చూస్తే మనకు కంటిన్యూ అంటే గ్రోత్ కనబడుతుంది. అంటే నెట్ ప్రాఫిట్ అనేది 7.27 crores నుండి 8.51 crores ఉంటుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2.5 రూపీస్ నుండి 3.01 రూపీస్గా ఉండడం జరిగింది. సో ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇక్కడ సేల్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. అంటే 2020లో 154 crores ఉండి 2020లో 205, 255, నెక్స్ట్ 278 crores వెళ్ళడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెన్సెస్ అనేది స్లో అంటే కొంచెం తగ్గుతూ ఉన్నది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 2022లో 22 ఉంటే 2023లో 28, 39 అంటే ఇలా కాన్స్టెంట్గా పెరుగుతూ వెళ్ళడం జరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 29 నుండి నెక్స్ట్ 41 crores వెళ్ళడం జరిగింది. సో నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేస్తే 22 crores నుండి 31 crores వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూస్తే అబ్జర్వ్ చేస్తే రిజర్వ్స్ అనేది 138 crores నుండి 163 crores నుండి 253 crores అంటే చాలా గ్రోత్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ లియబిలిటీస్ అనేది 276 నుండి 382 crores వెళ్ళడం జరిగింది. అసెట్స్ అనేది మనకు 91 crores నుండి 95 crores ఉండడం జరిగింది 2024 మార్చ్ టు సెప్టెంబర్ 2024కి. సో మనకు నెట్ క్యాష్ ఫ్లో అనేది 1 to 3% ఇంక్రీజ్ కావడం జరిగింది. సో డెబ్టర్ డేస్ చూస్తే మనకు 100 days to 87 daysకి తగ్గడం జరిగింది. సో క్యాష్ కన్వర్జేషన్ సైకిల్ కూడా 167 నుండి 143 daysకి డిక్రీజ్ కావడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 142 నుండి 126కి అంటే డిక్రీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ప్రమోటర్స్ వచ్చేసి 69% ఆల్మోస్ట్ 70% ఉంటే, ఎఫ్ఐఎస్ 2.95 అండ్ పబ్లిక్ అనేది 18 అంటే 19% ఉండడం జరిగింది. సో ఇది డిఫ్యూజన్ ఇంజనీర్స్ లిమిటెడ్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి థర్డ్ స్టాక్
సిర్మా టెక్నాలజీస్ లిమిటెడ్. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే చార్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఇది కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. సో మనము ఫిబొనాకీలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్రెడీ ఇది రిట్రేస్మెంట్ 61% దగ్గర రిట్రేస్మెంట్ తీసుకొని మనకు పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫండమెంటల్లీ కూడా ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేస్తే మనకు ఫండమెంటల్లీ దీని యొక్క ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 568 రూపీస్ ఉన్నది. సో దీని యొక్క స్టాక్ పీ అనేది లిటిల్ బిట్ హైగా ఉండడం జరిగింది. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ 9.84% అంటే ఆల్మోస్ట్ 10% దగ్గర ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 6 అంటే 7% ఉండడం జరిగింది. సో క్వార్టర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ చాలా డిక్రీజ్ కావడం జరిగింది. ఇక్కడ కంపేర్ చేస్తే మనకు మార్చ్ 2024లో 1060 ఉంటే 1115 నుండి మనకు 762 వరకు డ్రాప్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ అంటే మనకి ఇక్కడ డిసెంబర్ అంటే ఇక్కడ నుండి చూస్తే సెప్టెంబర్ 2023లో 49 ఉంటే 23లో మనకు 39 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 74 అంటే 71 అంటే కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. అంటే 45 ఉన్నది. జూన్ 24లో 45 to 71కు ఇంక్రీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 29 crores నుండి 51 crores ఇంక్రీజ్ కావడం జరిగింది. నెట్ ప్రాఫిట్ ఆల్సో ఇంక్రీజింగ్ అంటే 20 crores నుండి 40 crores అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది రూపీస్ అంటే 1 రూపీ నుండి 2 రూపీస్కి ఇంక్రీజ్ కావడం జరిగింది. అలాగే మనము ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే సేల్స్ అనేది 3154 crores నుండి మనకు 3833 crores ఇంక్రీజ్ అయ్యింది. అంటే మార్చ్ 2023లో కూడా 2048 crores ఉంటే మార్చ్ 2024లో 3154 crores ఇంక్రీజ్ కావడం జరిగింది. సో అలాగే మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే 192 crores నుండి 203 crores వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ 228 crores ఉండడం జరిగింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అబ్జర్వ్ చేస్తే మనకు 166 నుండి 168 crores అంటే ఇక్కడ మార్చి 2022లో మ్యాసివ్ అంటే 81 నుండి మార్చి 2023 వరకు మ్యాసివ్ గ్రోత్ కనవడం జరిగింది. ఇక్కడ కాన్స్టెంట్గా ఉండడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అలాగే అబ్జర్వ్ చేస్తే మార్చి 2022 నుండి ఈ ప్రజెంట్ 124 crores అనేది వెళ్ళడం జరిగింది. సో దీని యొక్క అంటే కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ చూస్తే 3 yearsకి 53% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 20%. ఇట్ ఈస్ కంపేర్ టు గుడ్ స్టాక్ అండి. సో దీని యొక్క రిజర్వ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే 1435 అంటే 1364 నుండి 1435కి వెళ్ళడం జరిగింది. 1435 నుండి ప్రజెంట్ సెప్టెంబర్ 1466 crores వెళ్ళడం జరిగింది. సో అలాగే లీవబిలిటీస్ అనేది 3688 crores నుండి 3967. టోటల్ అసెట్స్ కూడా 3688 అంటే 3967 అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క నెట్ క్యాష్ ఫ్లో అబ్జర్వ్ చేస్తే మనం 30 నుండి 32 వరకు మ్యాసివ్ గ్రోత్ చూడడం చూస్తున్నాం మనం. డెప్టర్ డేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం లిటిల్ బిట్ అనేది ఇక్కడ డెప్టర్ డేస్ అనేది ఇంక్రీజ్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే సో 46 అంటే ఆల్మోస్ట్ 47% అనేది ప్రమోటర్స్ ఉంటే ఎఫ్ఐఎస్ 10%గా ఉండడం జరిగింది. పబ్లిక్ అనేది వచ్చేసి 36-37% దగ్గర ఉండడం జరిగింది. ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి, ట్రేడింగ్ పర్పస్ అంటే ఇంటర్డే పర్పస్ కాదు. సో మీరు ఒకవేళ చూడాలంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇది నా యొక్క వ్యూ మాత్రమే. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ వ్యూ ప్రకారం మీరు చేయవచ్చు. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.